హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్పీ శ్రీను డైరీస్. ద మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ మీరు అందరు వెయిట్ చేస్తున్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసిన. మేమెంత ఎక్సైటెడ్ ఉంటామో ఎవ్రీ ఇయర్, మాతో పాటు మీరు కూడా అంతే ఎక్సైటెడ్గా ఉంటారు మేము బోనాలు ఎలా సెలబ్రేట్ చేస్తామని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ముందుగా లవ్ కోసం. అండ్ హియర్ యూ గో, వీ హ్యావ్ రిలీజ్డ్ అవర్ బోనాలు వ్లాగ్. కంప్లీట్గా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ముందుగా అయితే మాకు శ్రావణంలో లాస్ట్ అన్ని ఏరియాస్ అయిపోయాక మా ఏరియాలో బోనాలు అవుతాయి. సో నాకు తెలిసి కొంచెం లేట్గానే అవుతుంది, కానీ చాలా బాగా జరిగిందనమాట ఈ ఇయర్ బోనాలు అయితే. ఆ నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉండే. సో ముందు డే నైట్ అయితే కంప్లీట్గా మేము గుడికి డెకరేషన్ కానివ్వండి, అమ్మవారికి ఇలా అభిషేకం అంతా చేసుకొని అమ్మవారికి చీర కట్టించి మరీ వెళ్తామన్నమాట. మేము స్వయంగా మా చేతులతోనే చేస్తాం ఇదంతా కూడా. సో అదొక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాకు. చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారిని ఇలా కంప్లీట్గా అభిషేకం చేసి నీట్గా రెడీ చేయడము చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆ రోజు నైట్ అయితే ఈ ఇయర్ బోనాలు అయితే ఎంత ఎంజాయ్ చేసినామో దానికి మించి టయర్డ్ అయినామన్నమాట. బికాజ్ 2-3 డేస్ నుంచి అది ఇది అని చెప్పి పండ్లతోటే ఉండే. నైట్ డెకరేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సో డెకర్ డీటెయిల్స్ కూడా నేను డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. చాలా బాగా చేసిండు అనమాట డెకర్ కూడా. ఎవ్రీ ఇయర్ వీళ్ళే వచ్చి చేస్తారు, అంటే జస్ట్ ఒక ఫోన్ కాల్ కొట్టంగానే రెడీగా ఉంటారనమాట ఏ డెకర్కైనా. చాలా మంచిగా అనిపిస్తుంది డెకరేషన్ కూడా మీకు. ఇంకా మొత్తం అలా ఇలా ఇంకా మొత్తం సెట్ చేస్తున్నారు. మేమైతే అమ్మవారిని రెడీ చేసేసినాము. చాలా బాగా కుదిరింది. జ్యువెలరీ కానీ సారీ కానివ్వండి. ఈసారి సారీ మన ఇన్స్టాలోని శ్రీనాని కలెక్షన్స్ వాళ్ళు స్పాన్సర్ చేసిండ్రు. అమ్మవారు అయితే ఎంత బాగుండేనో, కంప్లీట్ కలగా కనిపిస్తుండే ఆ సారీ కానివ్వండి, కంప్లీట్ లుక్ అమ్మవారిది. సారీ మొత్తం డీటెయిలింగ్ మాత్రం ఇంత బాగుండే. మంచి సెమీ పట్టు సారీ అనమాట ఇది. నేను మళ్ళీ ఇది డీటెయిల్గా మీకు ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. అండ్ కమింగ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈసారి బోనాలు మా ఇంట్లో చేస్తున్నాం. అన్ని 3 బోనాలు కూడా మా ఇంట్లో తీస్తున్నాము. సో చాలా అంటే చాలా డిఫరెంట్గా మంచి వైబ్ ఇచ్చింది నాకు. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా మా చెల్లె పని అనమాట బోనం మొత్తం పుదించడము. చాలా బాగా చేస్తుంది, చాలా నీట్గా చేస్తుంది. ఈసారి ప్రసాదాలు మొత్తం నేనే చేసిన. మేము బోనంకి ఎక్కించే మెయిన్ ప్రసాదాలు పచ్చన్నం, కోయిగూర, పరవన్నం, బెల్లం, ఆనియన్, పచ్చి పులుసు ఇవన్నీ మేము ఎక్కిస్తామన్నమాట. సో కంప్లీట్ బోనాలు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయినాయి. మేము కూడా రెడీ అయిపోయినాము. ఎవ్రీ ఇయర్ బోనాలకి ఎలా రెడీ అవ్వాలి అని చెప్పేసి 3-4 మంత్స్ నుంచే ముందుగానే మేము ప్రిపేర్ అయి ఉంటాం అనమాట. అంత పెద్ద పండగ మాకు బోనాలంటే. అండ్ బోనాలంటే మినిమం గిప్పులు ఉండాలి కదా, అంత బాగుండే. అండ్ ఈసారి కంప్లీట్గా ఇంకా మంచిగా అనిపించింది. మా ఆయన్ని అన్ని స్వయంగా చేసింది తన చేతులతో. సో పూజ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా మంచిగా అనిపించింది మాకు. సో ముందుగా ఇంట్లో బోనంకి దేవుడికి అంతా పూజ చేసుకొని ఇంకా అమ్మవారికి టెంపుల్కి తీసుకెళ్ళిపోవాలని రెడీ చేస్తున్నాం ఇక్కడ. మన తెలంగాణలో బోనాలు అంటే ఇలాగే జరుగుతాయి. కొంతమంది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ మెయిన్గా మనం తెలంగాణలో ఇలాగే చేస్తాం. ఈ ఆటను కోయడం, కోడెను కోయడము. సో ప్లీజ్ పీపుల్ ఎవరైనా వెజిటేరియన్స్ వాళ్ళు వీళ్ళైతే డోంట్ గెట్ అఫెండెడ్. దిస్ ఇస్ ఆర్ రిచువల్. ఇక్కడ మేము ఇలాగే జరుపుకుంటాము. ఇలాగే ఫ్రమ్ ఎన్నో ఇయర్స్ నుంచి దిస్ ఇస్ ద రిచువల్ వాట్ వీఆర్ ఫాలోయింగ్. సో ప్లీజ్ నో నెగటివిటీ ఆన్ దిస్ వీడియో ఆర్ లైక్ వీడియోలో ఐ నో చాలా మంది ఆర్ అగేన్స్ట్ ఫ్యూ థింగ్స్, బట్ మేము ఇక్కడ అమ్మవారిని ఇలాగే చూస్తాము. ఇలాగే యాట కానీ కోడిని కానీ మేము చూపించి తర్వాత అమ్మవారికి సమర్పించుకుంటాము. సో మేక ఆల్రెడీ గుడికి వెళ్ళిపోయింది. సో ఇంట్లో కోడిని మాత్రం చూపించి తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో చాలా అంటే చాలా మంచిగా జరిగింది బోనం. ఇంట్లో పూజ అయ్యాక ఇలా ఇంటికి అండ్ బోనాలకి మనము గుమ్మడికాయ కొట్టి బయట కొట్టేస్తామన్నమాట. అండ్ ఈ ఇయర్ దేవుని పక్కన మీకు చూస్తే తొట్టల కూడా ఉంటుంది. లాస్ట్ టైం పేరు మిస్ అయినా చాలా మంది కమెంట్స్లో వేసుకుంటున్నాను, అక్క అది జూలా కాదు అక్క తొట్టల అని చెప్పి. సో ఎస్, తొట్టలు కూడా కట్టేస్తాం ఎవ్రీ ఇయర్ అమ్మవారికి. అండ్ తెలంగాణలో బైక్ ఇట్లానే ఉంటుంది మా తెలంగాణ. సో
చాలా మంది నా ఆంధ్ర ఫ్రెండ్స్ కి కూడా వెళ్తే ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తెలంగాణ బోనాలు. అండ్ మెయిన్ గా బోనాలు జరుపుకునే తెలంగాణలోనే కాబట్టి ఎక్కువ తెలంగాణని యూజ్ చేస్తున్నాను నేను. వేరే వేరే స్టేట్స్ లో డిఫరెంట్ గా జరుపుకుంటారు, కానీ మన తెలంగాణలో మాత్రం బోనాలు ఇలాగే ఉంటాయి. బోనం ఎత్తడం కానీ, అమ్మాయి బాగా రెడీ అవ్వడం కానీ, మేకను కోయడం, కోడిని కోయడం, అలాగే అమ్మవారిని రెడీ చేయడము, ఇలా డప్పుల శబ్దాలతో, కళ్ళు సాకతో, తర్వాత యాటని కోసుకొని తినడము, మందు, కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది బోనాలంటే చాలా మందికి అమ్మాయిలకు మంచిగా రెడీ అవ్వాలి, బోనం ఎత్తుకొని వెళ్ళాలి, అమ్మవారికి సమర్పించాలి, ఫోటోలు దిగాలి. ఇక అబ్బాయిలకు వస్తే మాత్రం బోనాలంటే మందు చిందు ఉండాలి, అంత బాగా ఎంజాయ్ చేస్తాం మేము. అందరు ఫ్యామిలీస్ కలిసి రావడము. అండ్ మెయిన్గా ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైంలో జరుగుతుంది. ఇక్కడ మా ఏరియాలో అయితే లాస్ట్ శ్రావణ మాసంలో జరుగుతుంది, అందుకే మేబీ మీరు లేట్గా చూస్తుండొచ్చు నా బోనాల వ్లాగ్. ఇక నెక్స్ట్ ఇక్కడ అందరం కూడా కల్లుసాక ఊసేస్తున్నాము. ఇంట్లో నుంచి 3 బోనాలు తీసుకొని వెళ్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి మా అందరికి. అంత బాగుండే అనమాట. బోనం ఎత్తే టైంలో ఆ పక్కకి డప్పు శబ్దాలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మాకు. నాకైతే నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉండే. అండ్ ఇక నెక్స్ట్ మేము ముగ్గురం కూడా ఈసారి చాలా జల్దీ రెడీ అయ్యాము. మా అన్న ముందే చెప్పిండు, మీరు లేట్ చేస్తే కష్టం, జల్ రెడీ అవ్వాలని చెప్పేసి. ఈ 3 సారీస్ కూడా మీరు ఆల్రెడీ ఇన్స్టాలో చూసే ఉంటారు. సిరినాని కలెక్షన్స్ వాళ్ళు పంపించారు. ఎవ్రీ ఇయర్ కూడా తనే పంపిస్తుంది, అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ద బెస్ట్ కలెక్షన్ పంపిస్తుంది. చాలా బాగుండే ఈసారి సారీస్ కూడా. ఇక్కడ మీకు మా అన్నయ్య కనిపించకపోవచ్చు, మా అన్నయ్య టెంపుల్లో ఫుల్ బిజీ. సో చాలా రేర్గా నాకు తెలిసి మా అన్నయ్య అసలు వీడియోలో మీకు కనిపించాడు. ఎక్కడో ఫోటో లాస్ట్లో బతిమలాడి పిలిపించుకున్నాం. అంతా ఈసారి కంప్లీట్ అన్నయ్యనే ఫుడ్ దగ్గర ఉండే. సో ఇక కంప్లీట్ రెడీ అయిపోయినాం. అండ్ ఇంకా బోనం ఎత్తుకొని కిందికి వెళ్ళి ఇంకా గుడికి స్టార్ట్ అయిపోవడమే ఉందన్నమాట. అండ్ ముఖ్యంగా బోనం ఎత్తుకున్న వాళ్ళు చాలా శ్రద్ధగా ఉండాలి. కొంచెం మెల్లగా నడిచినా ఎక్కడ ఎటువంటి ఆపద రాకుండా మనసులో అమ్మవారిని కోరుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. అది మెయిన్ థింగ్. అండ్ ఇక్కడ నాకంటే మావాడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. తల పైకెత్తు, అలా చూడు ఇలా చూడు. ఐ థింక్ ఆల్మోస్ట్ 2 years అయింది నేను బోనం ఎత్తాక. లైక్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఫెస్టివల్స్ జరుపుకోలేదు కాబట్టి తర్వాత ఇంకా మళ్ళీ ఈ ఇయరే ఎత్తుకుంటున్నాను నేను. చెల్లి మాత్రం వెండి బోనం ఎత్తుకుంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి మేము అమ్మవారికి వెండి బోనం ఎక్కిస్తున్నాము. చాలా మంచిగా ఉంటుంది ఆ బోనం కూడా. ఎంత బాగుండేనో, చాలా బాగా చేయించింది మమ్మీ కూడా బోనం. అండ్ అమ్మవారికి ఇంకా అది ఎక్కేయడం ఇంకా సంథింగ్ దట్ వాజ్ వెరీ స్పెషల్. ఇంకా ఈసారి లేఖ్య కూడా ఎత్తుకుంది, మైసమ్మ తల్లికి నేను కూడా ఎత్తుకున్నాం. ఇద్దరం కూడా ఒకటే టెంపుల్కి వెళ్తున్నాం. మమ్మీ మాత్రం ఉప్పలమ్మకి ఎత్తుకుంటుంది అనమాట. సో ఇక ఆల్ సెట్. అండ్ ఇంకా మేము కిందికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఆల్సో బోనం ఎత్తుకునే వాళ్ళకి ఇంకో మెయిన్ పాయింట్, ఎప్పుడైతే మనం దీపం పెడతామో అందులో కొంచెం బియ్యం కూడా యాడ్ చేసుకోండి. సో దట్ ఆయిల్ బయట రాకుండా ఉంటుంది. నా దాంట్లో మేము బియ్యం మర్చిపోయినాం. సో కొంచెం ఆయిల్ బయటికి రావడంతో కొంచెం అటు ఇటు అయినా అనమాట. బట్ దేవుని దయ వల్ల, అమ్మవారి దయ వల్ల మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా బోనం అయితే ఎక్కించినాం. బట్ ఇది మీకు తెలియని వాళ్ళకి ఒక కాషన్ లాగా. అందులో బియ్యం వేసుకుంటే బాగుంటుంది. దీపం ఎక్కువసేపు కూడా వెలుగుతుంది. అండ్ ఆల్సో ఆయిల్ బయటికి రాకుండా ఉంటుంది. ఇక్కడ మా కాళ్ళకి సాక పోసి మా ఆయన మాకు మంచిగా అమ్మవారిలాగా ట్రీట్ చేసి మా కాలు ముక్కి తర్వాత మేము బోనం అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. అందరూ కూడా కాలనీలో ఆ డప్పుల శబ్దాలకి బయటికి రావడము, మమ్మల్ని చూడడము, అందరు వచ్చి మా కాలు మొక్కడము, అండ్ కొంచెం మనీ అట్లా డప్పుల వాళ్ళకి ఇచ్చి వెళ్ళడము. సో ఇట్ ఈస్ అ రిచువల్. అంటే
బోనం ఎత్తుకున్న వాళ్ళందరినీ కూడా అమ్మవారి లాగా ట్రీట్ చేస్తారు. సో అందరు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది. అండ్ మా ఆయన అయితే నా సారీ సెట్ చేయడంలోనే ఉంటారు చూడండి, బికాజ్ నా దీపంలో కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది అనమాట. సో అది సెట్ చేసుకుంటూ కొంచెం సక్సెస్ఫుల్గా అయితే మంచిగా బోనం అయితే ఎక్కించినాం, నో ఇష్యూస్. కానీ అందుకే ఈ టిప్ మేము మర్చిపోయాం కాబట్టి నెక్స్ట్ టైంకి మీ అందరికీ యూజ్ అవుతుంది. దీపంలో కొంచెం బియ్యం వేస్తే ఆయిల్ వలకకుండా మంచిగా ఉంటుంది. అండ్ చెప్పిన కదా తెలంగాణ అంటే చిందులు అయితే పక్కా ఉండాలి. అండ్ మా చెల్లెనైతే మెచ్చుకోవాలా, అది వెండి బోనం చాలా హెవీగా ఉంటది. వెండి బోనము పాపం అది చాలా ఎక్కడ నేనన్నా అక్కడక్కడ ఆగుకుంటూ వచ్చానమాట. కానీ తను నాన్ స్టాప్ గా మంచిగా నడిచింది, మంచిగా అనిపించింది. వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ లేడీ అని చెప్పాలి మా ఇంట్లో. నేనన్నా ఆయిల్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అటు ఇటు వెళ్ళి మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వచ్చాను. కానీ చెల్లి బాగా మంచిగా వెయిట్ ఉన్నా సరే మంచిగా ఎత్తుకుంది. చాలా మంచిగా అనిపించింది బోనం ఎత్తుకొని టెంపుల్ కి నడుచుకుంటూ వెళ్తుంటే. చాలా అదొక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంటుంది బోనం ఎత్తుకున్న వాళ్ళకి. అండ్ ఐ థింక్ తెలంగాణ పీపుల్ కెన్ రియలీ రిలేట్ టు ఇట్. ప్రతి అమ్మాయి ఈ వీడియో చూస్తుంటే మాత్రం బోనం ఎత్తుకొని అమ్మవారి చుట్టూ తిరిగి బోనం సమర్పించే టైంలో ఎంత మంచిగా అనిపిస్తుందో మనసుకి. అండ్ ఈ వీడియో చూస్తున్న అందరు కూడా మా మైసమ్మ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మీ అందరికీ కూడా మీరు కోరుకున్నవన్నీ జరగాలని ఆశిస్తున్నాను. అండ్ ఇక టెంపుల్కి కూడా రీచ్ అయిపోయాము. మీ అందరికి తెలిసినట్టే ఇది మా తాతయ్య వాళ్ళ టెంపులే, వాళ్ళే కట్టించారు. సో చాలా చిన్న టెంపుల్ ఉండే ఇక్కడ అమ్మవారు వెలిసింది. సో దాన్ని ఇంత బాగా డెవలప్ చేశారు తాతయ్య వాళ్ళు. సో ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా అమ్మవారికి పక్కాగా మేము బోనం ఎక్కిస్తాము. సో అందుకే లాస్ట్ 2 years బ్యాక్ మమ్మీ వెండి బోనం కూడా రెడీ చేయించింది అమ్మవారికి సమర్పించాలని చెప్పేసి. సో చాలా అంటే చాలా బాగుండే. టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ కూడా మేము ఫస్ట్ ప్రదక్షిణాలు చేశాక తర్వాత అమ్మవారికి మేము బోనం అనేది సమర్పించాము. చాలా మంది, మేమే కాదు ఇంకా వేరే వేరే వాళ్ళ కాలనీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి బోనాలు సమర్పిస్తారు, ప్రసాదాలు ఎక్కియడము. చాలా హడావిడి ఉంటుంది, చాలా మంచిగా కూడా ఉంటుంది ఆ రోజు. చాలా మంది మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మవారు అయితే ఇంకా ఇంకా మహిమగలది. ఇక్కడ అమ్మవారు బంగారు మైసమ్మ తల్లి అంటాం మేము. చాలా ఏ కోరిక కోరుకొని ఇక్కడ వచ్చి ముడుపు కట్టుకున్నా చాలా మంచిగా జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ఇంకా అమ్మవారికి బోనం అయితే సమర్పించేస్తున్నాము. బోనం సమర్పించాక కంప్లీట్గా బోనంలో ఉన్న ప్రసాదం అదంతా కూడా ఫస్ట్ ఇస్తరాకులో పెట్టి అమ్మవారికి సమర్పించేస్తాము. నేను చెప్పినట్టే పరవన్నం, పచ్చన్నం, పచ్చి పులుసు, బెల్లం ముక్క, ఆనియన్, అలాగే కొయ్యకూర, ఇవి మెయిన్గా మేము అమ్మవారికి సమర్పించుకుంటాము. డిఫరెంట్గా ఇంకెవరైనా ఏమైనా చేస్తే ఐడియా లేదు, కానీ మేము ఎన్నో ఇయర్స్ నుంచి ఇవే ప్రసాదాలు ఎక్కిస్తాము అమ్మవారికి. మెయిన్గా పచ్చన్నం, కొయ్యకూర, పరవన్నం, ఆనియన్, బెల్లం ముక్క, పచ్చి పులుసు, ఇవి అమ్మవారికి చాలా ఇష్టము. తర్వాత నేను చెల్లి అయితే ఇక్కడ అమ్మవారికి పూజ చేసేస్తున్నాము. ఆ నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటే మాకైతే బోనం అక్కడ పెట్టి చాలా మంచిగా. ఇంకా ఈసారి ఆఫ్టర్ 2 years నేను చేస్తున్నా కదా, ఇంకా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. మీరు కూడా మంచిగా మా అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇక పూజ అయిపోయినాక ఎవ్రీ ఇయర్ కూడా మేము అమ్మవారికి ఓడిబియ్యం పోస్తాము. ఇక ఆ ఓడిబియ్యం ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. అది అయిపోయాక వేరే నెక్స్ట్ కార్యక్రమాలు స్టార్ట్ చేసేస్తాం మనం. సో ఇలా బోరం ఎత్తుకొని వెళ్ళడం, ఓడిబియ్యం పోయడము చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ప్రతి అమ్మాయి, ప్రతి ఇంట్లో కూడా ఈరోజు బోనాలంటే
ఇంకొంచెం శ్రద్ధగానే చేసుకుంటారు. అమ్మవారిని దర్శించుకోవడం కానీ, ఆమె బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇలా బోనం తీసుకొని వెళ్తే అమ్మవారి మనసుకి మంచిగా అనిపిస్తుంది, మనందరికీ మంచి చేస్తుందని ఒక చిన్న ఆశతో అందరు కూడా ఇది చేస్తారు. సో ఇది ఇక్కడ రిచువల్. అండ్ కొందరికి బోనం ఎత్తుకొని వాళ్ళు కూడా జస్ట్ శాఖ తీసుకొచ్చి సమర్పించి వెళ్తారు, కొందరు జస్ట్ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. మనం ఇక్కడ మేము గుడికి తొట్టెలో కూడా కట్టేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా ఇలా బోనం ఎక్కించాక మేము కంపల్సరీ ఇలా అమ్మవారి ముందు కొంచెం సెలబ్రేట్ చేసుకుంటాము. సో దిస్ ఈజ్ నథింగ్ రాంగ్. కొందరు దీన్ని చాలా తప్పుగా కూడా చూస్తారు, కానీ దిస్ ఈజ్ జస్ట్ సెలబ్రేటింగ్. అంటే మేము బోనం ఎక్కిచ్చేసాం అమ్మ నీకు అని చెప్పి మేము సెలబ్రేట్ చేసుకుంటాం. తెలంగాణలో గిట్లనే ఉంటాయి బోనాలు. బోనం ఎక్కియడం, అమ్మవారి దర్శనం చేసుకోవడము, ఆటలు పాటలు, యాటను కోయడం, కోడిని కోయడం, గిట్లనే ఉంటుంది మొత్తం కూడా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఇంకా కొన్ని వీడియోస్ అక్కడెక్కడ మిస్ అయినట్టున్నా నేను కొన్ని తీయడం, కానీ తరోగా ఇక్కడ మైసమ్మ తల్లికి అయితే మేము బోనం అయితే సమర్పించేసాము. ఇంటి పక్కన ఇంకొక ఉప్పలమ్మ కూడా ఉందన్నమాట. ఉప్పలమ్మ కూడా అక్కడే వెలిసింది. సో తనకు కూడా ఎవ్రీ ఇయర్ మేము ఆ అమ్మకు కూడా మేము బోనం అనేది ఎక్కిస్తాం. ఆ అమ్మవారికి మమ్మీ తీసుకొస్తుంది అనమాట బోనం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా మా తాత మాత్రం మిస్ అవ్వడు ఆడడం. అండ్ ఈ ఇయర్ స్పెషల్ పర్ఫార్మెన్స్ మా ఆయన కూడా ఉంటాడు వీడియోలో. అది నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చి డాన్స్ ఆడతాడని, కానీ చాలా తక్కువగా వస్తాడు వీడియోస్లో. కానీ ఈసారి స్పెషల్ పర్ఫార్మెన్స్ అనుకోండి, గెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకోండి, చాలా అంటే చాలా బాగా చేసినాం అనమాట. ఇక నెక్స్ట్ ఉప్పలమ్మ టెంపుల్కి అమ్మ అయితే బోనం తీసేసుకుంది. సో ఎవ్రీ ఇయర్ ఇంటి పక్కన ఉన్న ఉప్పలమ్మకు కూడా మేము బోనం సమర్పించుకుంటాము. ఈమెకైతే మా కాలనీలో ఎన్నో స్టోరీస్ కూడా ఉండే అప్పట్లో. లైక్ నైట్ 12 తర్వాత అమ్మవారు తిరిగేది, తన గజల సప్పుడు వినిపించేది అని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ కూడా మేము బోనం సమర్పించి ఆటలన్న మీకన్నా చూస్తాము. ఉప్పలమ్మ తల్లి కూడా చాలా చిన్న టెంపుల్, కానీ చాలా ఘనంగా చేసుకుంటారు వీళ్ళు కూడా ఇక్కడ సపరేట్గా. ఇక ఉప్పలమ్మ టెంపుల్ దగ్గర వచ్చేసి కూడా బోనం ఎక్కిచ్చేసినాం. చాలా మహిమ గలది ఈమె కూడా, చాలా అంటే చాలా అసలు చిన్నగా వెలిసిందనమాట. ఇక్కడ కాలనీ వాళ్ళు ప్రతి బోనాలకి ఇక్కడ ఇంకా మైసమ్మ తల్లికి వచ్చి బోనం ఎక్కిస్తారు. ఇక మేము కూడా ఇక్కడికి ఎవ్రీ ఇయర్ బోనం పక్కాగా ఎక్కిస్తాము. అమ్మ వాళ్ళ ఇంటి పక్కకే ఉంటుంది టెంపుల్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక ఇక్కడ కూడా కోడింగ్ కోసిస్తున్నాం. చాలా అంటే చాలా బాగా జరిగినాయి బోనాలు. అండ్ బోనాలకు ఎంత ఎంజాయ్ చేస్తామో నెక్స్ట్ డే అంత టైర్డ్ అయిపోతాం మనము. ఈ ఇయర్ మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టినామో ఈ బోనాల ప్రిపరేషన్స్కి, వర్త్ ఇట్ అనిపించింది. అండ్ ఇక్కడ పూజ అంతా అయిపోయాక కూడా ఇక్కడ ఈ టెంపుల్ వాళ్ళు లైక్ స్పెషల్ పీపుల్కి ఎవరైతే టెంపుల్కి వస్తారో కొందరికైతే ఇలా శలాలు కప్తారనమాట. సో మంచి గుడ్ విల్ జెస్టర్ లాగా, హానర్ చేయడం లాగా వీళ్ళు ఇక్కడ శలాలు కప్తారు. మేము కూడా మా టెంపుల్లో వచ్చిన వాళ్ళకి దగ్గర వాళ్ళకి శలాలు కప్తాం అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఆ కార్యక్రమం అవుతుంది అనమాట. ఇక్కడ మేము శాఖ కూడా పోసేసినాక మేము కంపల్సరీ కళ్ళు శాఖనే పోస్తాము. అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు కోడింగ్ వస్తారు, కొందరు ఆటను కూడా వస్తారు. అండ్ ఇలా వచ్చిన వాళ్ళందరికీ శలాలు కూడా కప్తారనమాట. వీళ్ళు చాలా అంటే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అండ్ ఇలాగా వాళ్ళు కప్పేటప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళ టెంపుల్కి మనం విజిట్ అయ్యాము అని చెప్పేసి. అక్కడ ఏరియా ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా, గుడి చిన్నదా పెద్దదా అని కాదు, పిలవంగానే అందరూ వచ్చి మంచిగా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తారు. అలా ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా ఇక్కడ ఉప్పలమ్మ దగ్గర కూడా మొత్తం కంప్లీట్గా చాలా బాగా జరిగింది. మైసమ్మ తల్లి కానీ ఉప్పలమ్మ తల్లి అందరు కూడా అక్క చెల్లెలు కాబట్టి అందరికీ చాలా అంటే చాలా మంచిగా జరిగింది. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా టెంపుల్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా మమ్మీ మంచిగా ఇక్కడ శల్లాలు కప్పిందనమాట. అందరు కూడా మమ్మీ స్కూల్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అందరు రావడము, అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవడము. చాలా అంటే చాలా ఇట్ వాజ్ అ గ్రేట్ సాటిస్ఫాక్షన్. ఈ బోనాలు అయితే అంత బాగా జరిగింది.
మీరందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను మా బోనాల వీడియో చూసి. ఇలా చాలామంది వచ్చారు, పిలిచిన అందరు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎలా చేసుకుంటారో కూడా బోనాలు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసి ఆల్రెడీ మీ బోనాలు అయిపోయి ఉంటాయి, బికాజ్ మాది శ్రావణంలో లాస్ట్. ఇంకా ఇక్కడ ఈ ఏరియాతో బోనాలు ఎండ్ అయిపోతాయి అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఊర్లలో ఎక్కడైనా ఉంటాయేమో, కానీ సిటీలో ఇక్కడైతే మన ఏరియాలో లాస్ట్ శ్రావణంలో వస్తుంది. అందుకే బోనాల వీడియో కూడా నాది కొంచెం డిలేనే అయిందనమాట. అండ్ ఇంకా నైట్ టైం వచ్చేసి కంప్లీట్గా టెంపుల్ ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. మెయిన్గా నేను డెకర్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎన్ఎస్ డెకర్స్ వాళ్ళకి. చాలా అంటే ఎన్నో ఇయర్స్ నుంచి వీళ్ళు టెంపుల్కి డెకర్ చేస్తున్నారు. కంప్లీట్ డెకరేషన్ టెంపుల్స్కి కాదు, ఇంట్లో ఏ ఈవెంట్స్ ఉన్నా మంచిగా చేస్తాను. నేను వాళ్ళది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను స్క్రీన్ మీద. మెయిన్గా ఏంటంటే పిలవంగానే ఎటువంటి ఎక్స్క్యూజెస్ పెట్టకుండా టెంపుల్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా వస్తాడు నాగేందర్ తను చేసేది. ఇట్ వాజ్ రియలీ సో గుడ్. ఆల్మోస్ట్ ఈ బోనాలకు అయితే మార్నింగ్ 5:30 అయిపోయింది వాళ్ళకి కంప్లీట్గా. అయినా కూడా ఓపిక్గా ప్రతి ఒక్కటి నీట్గా చేసి వెళ్తాడు. ఈ ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి 3-4 days వరకు. అంత బాగా చేస్తాడు. దేర్ పేషెన్స్ అండ్ ద డెడికేషన్ టువర్డ్స్ దేర్ వర్క్ వాజ్ రియలీ గుడ్. అండ్ బయట ఈవెంట్స్ కంటే ఇక్కడ ఈ ఈవెంట్స్ వాళ్ళు చాలా తక్కువే తీసుకుంటారు. సో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి వీళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఈ శారీ కూడా అమ్మవారికి మన ఇన్స్టాలో శ్రీనాని వాళ్ళు స్పాన్సర్ చేశారు. అండ్ మేము కట్టుకున్న శారీస్ కూడా శ్రీనాని వాళ్ళే పంపించారు. అండ్ నైట్ ఇక్కడ కాలనీలో ఉన్న వాళ్ళు ఇలా వచ్చి కంప్లీట్గా అమ్మవారికి పూజ కట్టి పెద్ద తొట్టెలో కడతారనమాట. సో ఇలా బోనాలు అయితే ఈ ఇయర్ చాలా బాగా సక్సెస్ఫుల్గా జరిగిపోయినాయి. మీ అందరు కూడా మా మైసమ్మ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకొని మీ కోరికలను కూడా ఏమైనా ఉంటే మంచిగా మనసులో అనుకొని అవన్నీ నెరవేర్చుకుంటారని కోరుకుంటూ ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఒక మంచి వీడియోని మీతో షేర్ చేసుకుని అనిపిస్తుంది. సో వీడియో ఎలా ఉందో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ పీస్ న్యూ డైరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఆల్సో అమ్మవారి సారీ డీటెయిల్స్, మా సారీ డీటెయిల్స్ అండ్ ఈవెంట్స్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసేయండి.